మీరు చూస్తుంది రెండవ భాగం. దీని మొదటి భాగం చూడ్డానికి మన పరంపర లోగో కింద లింక్ కనిపిస్తుందా? అది క్లిక్ చేస్తే చాలు మొదటి భాగం చూసేయచ్చు. అందుకు రాములవారు నవ్వుతూ, నేను ముందే చెప్పాగా సీత, నువ్వు నా మాట వింటే గదా అని అంటారు. సరే స్వామి, మీరు నన్ను తర్వాత తీరిగ్గా తిడుదురుగాని ముందు హనుమయ్య ఆకలి తీర్చే ఉపాయం చెప్పండి అని వేడుకుంటుంది. అందుకు రాములవారు చిరునవ్వుతో సీతమ్మ తల్లి చేతిలో 2 తులసాకులు పెట్టి, ఇవి హనుమయ్యకిచ్చి రామనామం జపిస్తూ తినమని చెప్పు అని అంటారు. సీతమ్మ తల్లికి ఏం అర్థం కాక, పెద్ద పెద్ద గుండిగలతో వండి పెడితేనే హనుమ ఆకలి తీరట్లేదు, ఈ 2 తులసి రేకులతో ఏమవుతుంది అని అడుగుతుంది. నేను చెప్పినట్టు చెయ్యి సీత అని అనడంతో సీతమ్మ తల్లి సరే అంటూ ఆ తులసాకుల్ని హనుమయ్య చేతిలో పెట్టి తినమంటుంది. రామ శ్రీరామ. హనుమయ్య అవి చూసి, విందు భోజనం కోసం ఎదురు చూస్తుంటే ఈ తులసాకులేంటి తల్లి అని అమాయకంగా అడుగుతాడు. అవి వేడివేడిగా వెనక నుంచొస్తున్నాయి, అప్పటి వరకు వీటిని రామనామం జపిస్తూ తిను హనుమా అని అంటుంది. ఏంటి, రామనామం జపిస్తూ తినాలా అని ఆనందంతో అని అనుకుంటూ తినేస్తాడు. ఇంకేముంది, అవి తిన్న వెంటనే బ్రేవ్ అని పెద్దగా ఒక తేంపు. ఇక విందు భోజనం వద్దు తల్లి, నా కడుపు నిండిపోయింది అని ఆనందంతో అంటాడు. ఆ తండ్రి రామనామములో ఉన్న మహిమ అలాంటిదిరా. ఒక్కసారి భక్తితో ఆ రామనామం జపిస్తే చాలు, మనసే కాదు కడుపు కూడా నిండిపోతుంది.